ఈ విధంగా దయచేసి ముంపటి లెక్కనే రైతాంగానికి వాదుకోవాలని మేము కోరుకుంటాం. ఈ సమస్యలు ఎంతవరకు అయినా కానీ పిండి మొత్తం ఇప్పుడు వర్షాలు ఈయన టైం వచ్చింది, ఇంతవరకు పిండి వేసిన పాపాన పోలే. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి మాకు చాలా కష్టాలు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ముప్పటి లెక్కనే సార్ ఎట్లిచ్చిండో అదేవిధంగా ఏ ఊరి నియోజకవర్గం ఆ ఊరు షాపులలో దొరికేటో లేకపోతే సూసైడ్లో కూడా అదేవిధంగా ఎక్కడ నియోజకవర్గానికి అక్కడ ఏ ఊరు గ్రామానికి ఆ ఊరికి ఇచ్చేటట్టుంటే మాకు అనుకూలంగా ఉంటుంది. రైతాంగానికి మీరు అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి అన్ని కష్టాలే. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ కాలే. రైతు బంధు అన్నాడు, రైతు బంధు అసలు ఇచ్చే పాపం ఉందా? మన సంక్రాంతి పండుగకి ఇస్తా అని చెప్పిండు, ఏతలకు గొప్పకొట్టి అన్నట్టు చేసిండు. కానీ మేము దాని కొరకు ఎదురు చూసినాం. చాలామంది రైతులు బ్యాంకులో పోయి కూడా చూసుకున్నాను, నేను పోయి చూసుకుంటే అసలు పన్నే పల్లె. నిన్న ఏదో చెప్తుండే ఇప్పుడు రైతు ఇస్తాం అది ఇస్తాం. రైతులు మభ్యపెట్టడం తప్ప దీంట్లో ఏం ఒరిగేది ఏం లేదు. రైతులు కన్నీరు మిగిలింది. ఇప్పుడు నేను ఫస్ట్ పిండి కూడా వేయలేదు ఇంతవరకు. నేను మాది పానగల్లు గ్రామం, ఫస్ట్ వార్డు. నేను ఒక రైతు బిడ్డని, నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఈ విధంగా అసలు ఏడ్చేదే ఒకటి తక్కువ ఉంది తప్ప ఏం లేదు. నాటు పెట్టి ఇప్పుడు 2 నెలల 15 రోజులు అయింది. ఇంతవరకు పై పిండి లేదు, ఫస్ట్ పిండి లేదు, ఏ పిండి లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పిండికి మాత్రం చాలా కష్టాలు. ప్రతి దాంట్లో ఈ ప్రభుత్వం రైతాంగానికి కన్నీరు కాల్చేది తప్ప ఏం లేదు. ఎందుకండి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రైతుకి దుఃఖమైన పరిస్థితి ఎందుకు వచ్చింది?